బట్టలు ఎవరెవరు ఏమేమి కావాలో ఇప్పుడే తీసి పెట్టుర్రి అన్న ఒకేసారి బ్యాగ్ లో సర్దు. ఇస్త్రీ చేసేటివి ఏమైనా ఉంటే ముందే తీసి పెట్టుర్రి, డాడీ చేసిస్తాడు. మళ్ళీ పొద్దున్నే స్నానం పోయే ముందు అమ్మ ఇది చేసి అమ్మ అది చేసి అన్నాం అనుకో, చూడు అందరు బ్రష్లు తీసి నాకు ఈ బ్యాగ్ లో పెడితే ఒకేసారి. మళ్ళీ అడిగి పోయిన తర్వాత బ్రష్ తెచ్చుకోలేదమ్మా కొత్త బ్రష్ కొని అన్నాం అనుకో, అప్పుడు చెప్తాం ఈ సంగతి. ఇక కొనియడాలు ఏమి ఉండవు, ఆడనే ఆపచెట్టు ఉంటది, పుల్లలు తెంపుకొని తొంగుకోరు. ఏడవైనా బనీన్ డ్రైవర్లు అయితే మర్చి వస్తారు. కనీసం మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి కూడా చెప్తలేరు మర్చిపోయారు అని. సైజులు వస్తే వేసేసుకుంటారు కూడా. ఈసారి అట్లా కాకుండా ఏడు ఆరేసారో గుర్తు పెట్టుకోరు. కొన్ని నాకన్నా చెప్తే నిన్న ఆరేసి తీసుకొచ్చి మడత పెడతారు. బిను ఇవన్నీ పెట్టుకున్నావు కదా, బట్టలకు కావాల్సిన కమ్మలు చైన్లు అన్నాడు పెట్టుకున్నావు కదా. మళ్ళీ అడిగి పోయిన తర్వాత ఒక్క షాప్ ఉండదు. మళ్ళీ దేని మర్చిపోయినా సరే ఏం చేయలేదు. అడిగి పోయినాక కొంచెం సోయిలు ఉండేవాళ్ళు. ఫోన్లు ఏడబడితే అడబడేసారు, ఏడబడితే అడప అనుకున్నప్పుడు సామాన్లు వదిలేస్తారు, చార్జర్లు వదిలేస్తారు. చెయ్యకూరు. ఫోన్ అంటే గుర్తొచ్చింది, ముందు చార్జర్లు పెట్టుకో. సరే నీవి డాడీ బెల్ట్ తీసుకొచ్చి ఓ దొరా నువ్వు కలర్ ఎప్పుడు వేసుకుంటావు? ఇంకా ఈరోజంతా టైం పాస్ చేసినావు. మళ్ళీ పోయే ముందు కరెక్ట్ రెడీ అయ్యేటప్పుడు వేసుకుంటా అంటావు కలర్. మరి అదేం ఆనందం తెలియదు. మళ్ళీ అది వేసుకోవాలి, ఎండాలి, స్నానాన్ని పోవాలి. కొంచెం అట్లనే నాకు కూడా ఉంచు కలర్లో. పోయేటప్పుడు నిమ్మకాయలు కొనుక్కోవాలి. అసలే నాకు బస్సు పడదు, జరుగుతుంది. మీ డాడీకి ఎల్డోపర్ టాబ్లెట్లు కూడా. ఏమైనా చిప్స్ బిస్కెట్లు ఏమైనా కొంటే ఎక్కంగానే తిన్నా స్టార్ట్ చేయకూడదు. కొద్దిసేపు అయినాక ఆకలి అయినప్పుడు తినాలి. బయలుదేరక ముందే తినేస్తే ఆడేం తింటారు మళ్ళీ బస్ సగం. ఇక మీ అందరి చదివేసరికి ఇంత టైం అయింది. ఇంకా నావి ఎప్పుడు సర్దుకోవాలి, నెయిల్ పాలిష్ ఎప్పుడు పెట్టుకోవాలి.